అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేసరికి మన చెట్టుకు కాసిన సీతాఫలాలను చూపిస్తూ చక్కగా ఎంతో ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకైతే ఆ జున్ను. ఇక అందరికీ ఇష్టమే కదండి. ఇక ఆ జున్ను తయారు చేసే విధానాన్ని ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇక కొంచెం కొంచెంగా మన గార్డెన్లో ఉన్న చిన్ని తోట అండి. ఇక ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టుని వచ్చిన కాయలతో సహా మీకు అప్పుడప్పుడు వీడియోస్లో ఇలా చూపిస్తూ ఉంటాను. ఇక మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. ఇక కాయలు అయితే చెట్టునే ముగ్గిపోయినాయండి. ఈ విధంగా చాలా బాగున్నాయి, స్వీట్గా. సీజన్ కాదు, ఇంకా ముందే వచ్చేసినాయండి, ఎందుకనో అర్లీగానే. కాకపోతే కాయలు పెద్ద సైజు అయితే అవ్వలేదండి, చిన్న సైజుగానే ఉన్నాయి. గింజగాను కొంచెం కండ తక్కువగానే ఉన్నాయి. ఇక స్వీట్ మాత్రం చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు అయితే. ఇక చాలా ఇష్టమైన ఫ్రూట్ అండి నాకైతే ఇది. ఇక జున్ను, ఈ జున్ను విషయానికి వచ్చేసరికి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకుంటే కనుక 2.5 మామూలు పాలు తీసుకోవాలండి. వంతుకి 2.5 వంతులు నార్మల్ పాలు. ఇక 2.5 ఇంచు పైనే ఉంటే కనుక మనకి ఖాళీ స్పేస్ అనేది పైన బాగుంటుందండి జున్ను వండుకోవడానికి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మలు వండుకునే స్టైల్ అండి ఇది. వాళ్ళని చూసి నేను చేసే ఇది. ఇక ఇందులో వచ్చేసరికి మిరియాలు, తర్వాత యాలకుల పొడి, ఇక సొంటి పొడి అండి, తర్వాత బెల్లం. ఈ బెల్లాన్ని కూడా మనం కోరకుండా కత్తిపీటలతోటి కోరడం, చాకులతో కట్ చేయడం, తర్వాత చిరగొట్టడం అలా చేస్తూ ఉంటాం కదా. ఈజీ ప్రాసెస్ ఇదిగోండి. ఇలా చక్కగా ఓవెన్లో ఒక 2-3 మినిట్స్ అలా చక్కగా పెట్టేసి తీసేస్తే ఇలా మెల్ట్ అవుతుంది కదా. ఇక దీన్ని మనం చాకుతో చక్కగా ఇలా అంటే చక్కగా మనకి మెత్తగా విడివిడిగా వచ్చేస్తుందండి. ఇక దీన్ని మనం చక్కగా పాలల్లో వేసుకొని కలుపుకోవడమే, ఈజీ కదండి. ఇక తర్వాత వచ్చేసరికి ఈ పొడులన్నీ ముందుగా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక బెల్లం కూడా వేసుకొని కలుపుకోవాలండి కరిగేటట్టు. ఇక ఇవన్నీ కలిపిన తర్వాత కొంతమంది వడకడతారండి, ఏమి వడకట్టద్దు, అది చాలా ఔషధ గుణాలండి అవన్నీ కూడా. ఇక వాటితో పాటు అలాగే చక్కగా గిన్నెలో పోసి ఇలా అమ్మ వాళ్ళైతే ఇలా గిన్నెలో పెట్టి చక్కగా స్టాండ్ పెట్టి చిన్నది, అందులోనే డైరెక్ట్గా ఇలా పెట్టి మూత పెట్టి పెట్టేవారండి. ఇప్పుడంటే కుక్కర్లోను, రైస్ కుక్కర్లోనూ వండేస్తున్నారండి. కానీ జున్ను కూడా ఎంత ఉడకాలో అంతే ఉడకాలండి. ఇలా ఒక 25 నిమిషాల పాటు ఒక మీడియం మంట మీద పెట్టి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆఫ్ చేసిన తర్వాత ఇలా చూసారా అసలు పాలు అనేవి అంటుకోవట్లేదు. ఇంకా అయిపోయినట్టే మనకి జున్ను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా అలా పక్కనే వదిలేసేయాలండి. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ చేస్తే మార్నింగ్ వరకు దాన్ని అసలు ఏమి డిస్టర్బ్ చేయకుండా అలాగ వదిలేసేయాలండి బయట. ఇక తర్వాత చూస్తే కనుక నేను నైట్ చేశాను, మార్నింగ్ అయితే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. అంటే వేడి మీదేమో కొంచెం లూజ్గా ఉన్నట్టు ఉంటుంది, తర్వాత చక్కగా స్టెబుల్ అయిపోతుందండి మనకి పెరుగులాగా చక్కగా కదలకుండా. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే భలే ఉంటుందండి, కూల్గా అసలు. ఇక తర్వాత వచ్చేసరికి ఇంకా దాని స్ట్రక్చర్ చూసారా ఎంత బాగుంటుందో. అసలు జున్ను ఎంత ఉడకాలో అంతే ఉడుకుతుందండి, ఉడకబెట్టాల్సిన పనేమీ లేదు. చాలా ఆ ఉడకడంలోనే జున్ను చాలా బాగుంటుందండి. ఇక స్వీట్ వచ్చేసరికి కొంచెం మనం పాలు టేస్ట్ చూసినప్పుడు స్వీట్ ఓవర్గా ఉండాలండి, అప్పుడు ఉడికిన తర్వాత సరిపోతుంది. పాలల్లోనే కొంచెం చప్పగా కొంచెం లైట్గా వేసుకుంటే కనుక జున్ను ఉడికేసరికి ఇంకా చప్పదనం వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా అందులో వచ్చిన వాటర్ అయితే భలే ఉంటుంది కదండి. అసలు చిన్నప్పుడైతే నీళ్ళు నాకు కావాలనుకునే వాళ్ళం అండి, ఆ జున్నులో వచ్చిన నీళ్ళనైతే. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు ఉంటానండి మరి.